సిటీ న్యూస్కు స్వాగతం. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో సీడ్ బాల్స్ రూపొందించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో సీడ్ బాల్స్ రూపొందించారు. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో గత వారం రోజుల నుండి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ జరుగుతోంది. సుమారుగా 75,000 సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ చైర్మన్ భాస్కర్, ప్రిన్సిపల్ జేవీఆర్, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా వాసవి క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరు సురేష్, తూనుగుంట్ల రంగనాయకులు, రీజనల్ రేణుకారాణి, వేముల శిరీష, జల్లూరు దివ్యశ్రీ, అన్నం అశోక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా ఇంటర్నేషనల్ మొత్తం 2200 క్లబ్లు కూడా 1 కోటి సీడ్ బాల్స్ తయారు చేయటం జరుగుతోంది. అలాగే మా 3 క్లబ్లు, వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం, వాసవి క్లబ్ వనితా మచిలీపట్నం 3 క్లబ్ల ఆధ్వర్యంలో మాకు ఎంతో సహకరించిన ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి జేవీఆర్ గారు, అలాగే వారి సంస్థ సిరిశెట్టి యాజమాన్యం సిరిశెట్టి భాస్కర్ గారు వారి ఆధ్వర్యంలో మేము ఎస్ఎస్ఆర్ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఈ రోజున ఈ సీడ్ బాల్స్ భాగస్వామ్యంలో పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని మనం కాపాడితే మనం అందరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఫ్యూచర్ జనరేషన్కి మనం ప్రకృతిని ఎంతో ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆర్ రవిచంద్రన్ గారు ఆదేశానుసారం మేము మా క్లబ్బులు 3 క్లబ్బులు, వాసవి వనిత, వాసవి కపుల్స్, వాసవి క్లబ్ మచిలీపట్నం 3 క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ చేయడం గత 3 రోజులుగా ఇక్కడ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో చేయడం జరిగింది. దీనికి మాకు సపోర్ట్గా ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము అడగగానే ఓకే అన్నారు. మా పిల్లలు ఉన్నారు, మేము ఉన్నాం, మీకు ఎందుకండి అన్నారు. అలాగే గత 3 రోజుల నుంచి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాలు పంచుకున్నారు. దీనికి సహకరించిన వారందరికీ, మా క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వాసవి క్లబ్ వనిత, వాసవి కపుల్స్ క్లబ్ 3 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ రోజున స్పీడ్ బాల్స్ ఒక్కో క్లబ్కి 25,000 స్పీడ్ బాల్స్ కాడికి 3 క్లబ్ల మీద 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 6 రోజులకి 75,000 స్పీడ్ బాల్స్ చేయటం జరిగింది. మొన్న ఈ ప్రకృతి అనేది ప్రతి మనిషికి అవసరం. ఆస్తులు అంతస్తులు కాకుండా ప్రకృతి అనేది బాగా ఇంపార్టెంట్. మొన్న కరోనా ఆ టైంలో అయితే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గిపోయి ప్రతి వైద్యుడికి ఎంతెంత ఖర్చు పెడితే కానీ మనిషి బతకడానికి చాలా ఖర్చు అయింది. అలాగే మనం ఈ రోజున చేస్తే రేపు పొద్దున వచ్చే జనరేషన్కి ప్రతి సభ్యుడు కూడా చేసుకుంటూ ప్రతి కాలేజీ యాజమాన్యం కూడా స్పందించి చేయిస్తూ ఉంటే ప్రతి మనిషికి కూడా గాలి అనేది అవసరం ఉంటుంది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క పల్లెటూరులో మెయిన్ సిటీస్లో అన్నీ కూడా ఈ స్పీడ్ బాల్స్ వేసి చెట్లు అనేది పెంచి అందరికీ ఆక్సిజన్ అనేది వచ్చేటట్టుగా చేయిస్తానికి మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్ రవిచంద్రన్ గారు, గణేష్ గారు వీళ్ళందరూ కూడా. వైసీపీ పతనానికి గ్రాడ్యుయేట్లు నాంది పలికారని లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. వైసీపీ పతనానికి గ్రాడ్యుయేట్లు నాంది పలికారని లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాణిక్యాలరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ దిగజారి సాగించిన నీచమైన పరిపాలన చూసి అసెంబ్లీ ఎన్నికల ముందే పట్టభద్రులు టీడీపీకి 3, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం అందించారన్నారు. ఎన్డీఏ కూటమి సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఉభయ సభల ప్రతిష్ట కాపాడేందుకు ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేస్తోందని మాణిక్యాలరావు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొణకల నారాయణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 3 ఎమ్మెల్సీలు గెలిచి టీడీపీ సత్తా చాటుకుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఘన విజయం చేకూర్చాలని నారాయణరావు విజ్ఞప్తి చేశారు. నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన నారాయణరావు, మాణిక్యాలరావులను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, మండలి వెంకట్రాం, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వెళ్ళారు. ఉంటాలని బీటికి రవిగా కలిశారు. ఆయన ఊరు తిరుగుతూ ఓటర్లను చేపిస్తున్నాడు. ఆయన కూడా అనుమానపడ్డాడు, మేము శ్రమ చేస్తున్నామంటే ఫలితం ఎలా ఉంటుందో అని చెప్పినాం. కానీ అక్కడే అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒంగోలు ప్రాంతానికి సంబంధించి శ్రీనివాస్ గారు పరిశీలికి వెళ్ళి అని చెప్పారు. అక్కడ శ్రీకాంత్ గారు ఆయన గెలవకుండా. అలాగే 3 నెలల క్రితం 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 3
అట్లా శ్రీకాకుళంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి ఈ డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత ఆల్తో పిచ్చపాటి మాట్లాడుతుంటే మా ప్రాంతంలో తప్పనిసరిగా తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారని చెప్పారు. అట్లా గెలిచారు. అంటే మొట్టమొదటిగా ఒక విజయ పరంపరని అందించింది మాత్రం పట్టభద్రులు అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది, మన ఎన్నికల్లో పట్టభద్రుల పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందరూ ఉపాధ్యాయుల పాత్ర కూడా మన విజయానికి పెద్దగా దోహదపడిందనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఇవాళ ఆ వర్గాల వారందరినీ కూడా ఓటర్లుగా మనం చేర్చుకుంటే ఘన విజయం మనం సాధించే అవకాశం మనకు ఉంటుంది. ఆ దిశలో మన ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. వాళ్ళు మన సత్తా ఏంటో, ప్రజల్లో మనకున్న విలువేంటో మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళని ఓడించి మన ఎమ్మెల్సీని గెలిచారు. ఇవాళ జరగబోయే ఎన్నికల్లో ప్రతిష్టాకరంగా తీసుకుని ఘోరమైన ఓటమి మొన్న జనరల్ ఎలక్షన్స్లో ఎలా జరిగిందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతకన్నా ఘోరమైన ఓటమి వాళ్ళు ఫాలో అవ్వాలి. దానికి కానీ కార్యకర్తలతో కూడా కష్టపడి పనిచేయవలసింది కోరుతాం. అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు రేపు జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం ద్వారా మరి ఈ నియోజకవర్గంలో అంటే దాదాపు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమావేశాలు మరి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మొన్ననే ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు, నారాయణ గారు చెప్పినట్టు, శాసన మండలికి జరిగే రకరకాల ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఉండగానే జగన్ యొక్క పాలన ఎలా నీచంగా దిగజారి చేశాడో చూసి ప్రజలు గతంలోనే 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థి భగవద్గీత నుండి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థైర్యానంద స్వామి అన్నారు. భగవద్గీత నుంచి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్వామి స్థైర్యానంద పేర్కొన్నారు. భగవద్గీతలో ఎన్నో జీవిత రహస్యాలు దాగి ఉన్నాయని, నిత్య జీవితంలో ఎదురయ్యే పలు సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని గుడివాడ ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి స్వామి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భగవద్గీత పారాయణ వల్ల సర్వశుభాలు కలుగుతాయన్నారు. గీతా మందిరం నిర్వాహకులు మామిడి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధులు తురగా ప్రసాద్, జొన్నలగడ్డ మాధవి, ముదిగొండ శాస్త్రి తదితరులు మాట్లాడారు. అదేవిధంగా ఈ భగవద్గీత అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకురావాల్సిన ఆవశ్యకత బాగా ఉంది. మనం ఇండియాలో పెట్టి మనకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ భగవద్గీత గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. ఎల్లి కృష్ణమూర్తి గారిని వాళ్ళ అబ్బాయి గారు రామారావు మిల్ కంపెనీలో చేశారు. అందరూ వస్తారు. ఆయన హైదరాబాద్లో అమెరికాలో ఉంటున్నారు. ఆయన అక్కడి నుంచి కూడా నాకు వాట్సాప్లో గ్రూప్లో వీళ్ళు ఈ భగవద్గీతని ఏదో శరంగా యాక్సిడెంట్గా ఎదైనప్పుడు ఆ భగవద్గీత పారాయణ అనేది అదే కాక నా అదృష్టంగా భావిస్తున్నాను. గాంధీ విద్యాలయంలో చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి నిజంగా అసలు వాళ్ళకి మాట్లాడడం కూడా రాదండి. అసలు గుర్తులు అంటే తెలియదు. ఆ పిల్లలకి భక్తి యోగా నేర్పించాను సార్. ఇప్పుడు వరకు నేను ప్రతి దేవాలయంలో బలరామపేట ఉన్నటువంటి రామాలయంలో ఆడవాళ్ళందరూ కూడా లేచి మాకు భగవద్గీత నేర్పించాలండి అంటే దేవాలయం అప్పటికే వెళ్ళి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఆలయంలో కాదు మనం వాళ్ళ ముందే కూర్చున్నాం. వాళ్ళ ముందే కూర్చొని వాళ్ళ దాకా నేర్పించామంటే చాలా బాగుంది టీచర్ గారు. మీరు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారండి. నిజంగా ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఇది నా అదృష్టంగా ఏంటంటే భగవద్గీత అనేది మన శరీరంలో ఒక రోజు నిత్య పారాయణ అయిపోవాలి. మనం అయితే ఎలా చదువుతున్నామో దాని మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి లోపల అంతకాలంగా ఉన్నటువంటి పేదలకు వేగవంతంగా పక్కా ఇళ్లు కట్టించేందుకే మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు.
పేదలకు వేగవంతంగా పక్కా ఇళ్లు కట్టించేందుకే మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబాప్రసాద్, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, పి కాంతారావు, జనసేన నాయకులు బండి రామకృష్ణ, కొట్టే వెంకట్రావులతో పాటు గొర్రెపాటి గోపీచంద్ పాల్గొన్నారు. ఇల్లు కట్టుకోవడంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిర్దిష్ట సమయంలో లబ్ధిదారులు తమ ఇళ్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం పూర్తిగా దారి మళ్లించిందని ఆయన తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మోసపోయిన మహిళామ తల్లులనాలా, దగాపడిన చెల్లెళ్ళనాలా, ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లా. గతంలో మీరంతా చూసే ఉంటారు, గో సంఘం దగ్గర కానీ రుద్రవరంలో కానీ 6400 G+3 ఇళ్ళు చంద్రబాబు నాయుడు హయాములో నిర్మాణం జరిగింది. బ్రహ్మాండమైన ఇళ్ళు, 90% పని పూర్తి అయిపోయింది. కరెంటు మంచినీళ్ళు ఇస్తే దాంట్లో గృహప్రవేశాలు చాలామంది చేసేవాడు. కానీ అందుకే మనం మోసపోయింది. అందుకే మీరు 4 మాటలు ప్రశాంతంగా ఈ హౌసింగ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈడిఈలు ఇద్దరు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే ఇక్కడున్న ప్రజలు చాలా వాళ్ళ బాధలు, మాకు స్థలాలు అయితే ఇచ్చారు, మాకు ఎక్కడా కూడా చూపెట్టలేదు, మా ఇల్లు ఎక్కడో కూడా మాకు తెలీదు, మమ్మల్ని ఏ రకంగా కట్టుకోమంటారని చెప్పి వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. అంతేకాకుండా మాకు G+3 ఇల్లు మేము డబ్బులు కట్టాం, మాకు ఇల్లు ఇవ్వకుండా మా స్థలాలు ఇచ్చి మా డబ్బులు మరి మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తానికి మరి అందరినీ కూడా కూర్చోబెట్టుకుని దీని మీద ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా అందరికి కూడా న్యాయం చేస్తానికి కొల్లు రవీంద్ర గారు మేము దీనికి శ్రీకారం చుడతామని చెప్పి గత ప్రభుత్వంలో టిక్కో ఇళ్ళు చాలామందికి కేటాయించి వాళ్ళకి డబ్బులు కట్టించుకుని 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు అలా దేగిచ్చి వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరినీ పిలిపించి ఈ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దాని మీద వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చి వీళ్ళందరినీ కూడా మరి పేరున పిలిచి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, అలా ఎవరైతే టిక్కో ఇళ్ళకి ఇల్లు కట్టారో వాళ్ళందరికీ ఇల్లు కేటాయించాలి. అదే కాకుండా కొంతమందికి స్థలాలు ఇచ్చారు, లోన్లు ఇవ్వలేదు, వాళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఇవన్నీ కూడా లోన్లు ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ వీళ్ళందరినీ కూడా ఆడబిడ్డలందరినీ మహిళలందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాలు బాధలు విని వాళ్ళకి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం పెద్దలు గోపీచంద్ గారు, బాబాప్రసాద్ గారు, జనసేన పార్టీ వాళ్ళు అందరూ రేవతి గంగానమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల కరపత్రాన్ని కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. నవరాత్రులు 9 రోజులు ఉదయం అమ్మవారికి అభిషేకాలు, హోమంతో పాటు అన్న సమారాధనను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలియజేశారు. తదనంతరం సాయంత్రం సుహాసినిలచే సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర పారాయణం చేసి వచ్చిన భక్తులకు డ్రా ద్వారా అమ్మవారి చీరను బహుమతిగా అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజిబాబు, అయినాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మన రేవతి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం 9:30 నుండి అమ్మవారి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి అన్నప్రసాదాన్ని వచ్చిన భక్తులకి వినియోగం చేయడం జరుగుతుంది. ఇవి సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామ పారాయణం సుహాసినులచే నిర్వహించి తదనంతరం డ్రా ద్వారా
ఒక చీరని మరి ఆ సువాసినులకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మరి 3/10/2024 నుండి గురువారం నుండి శ్రీ గంగానమ్మ తల్లి నమ్మగా రేవతి సెంటర్లో వేయించేసిన శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయం నందు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవీ నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు దంపతులతో కుంకుమ పూజలు, 9:30కు హోమాలు ప్రతిరోజు, అలాగే మధ్యాహ్నం 12:30 అన్న సమారాధన, సాయంత్రం 4 గంటలకు సుహాసినులతో శ్రీ లలిత సహస్రం పారాయణం జరుగును. అనంతరం డ్రా ద్వారా చీర జాకెట్ బహుమతిగా ఇవ్వబడను. అలాగే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు దంపతులచే కుంకుమ పూజ, అనంతరం తీర్థప్రసాద వినియోగము. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించమని కోరుచున్నాము. ఇట్లు గంగానమ్మ తల్లి భక్త బృందం రేవతి. టీటీడీ దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ఘోరమైన చర్య అని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా గోఘోష వినరా గోవిందా అనే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టి చిలకలపూడి పాండురంగస్వామి వారి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించి గోమూత్రంతో దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీటీడీలో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించడం వలన అనేక అపచారాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీలను వేసి ప్రసాదాన్ని కలుషితం చేసిన వారిని గుర్తించి వారిని శిక్షించడమే కాక మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంతం గజేంద్ర, తోట రంగనాథ్, అన్నం అవినాష్, ఆర్ రాధాకృష్ణ, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సనాతన ధర్మంలో భాగంగా గోవుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గోవుని ఆధారంగా తీసుకుని ఈ రోజున కలుషితమైనటువంటి విధానాల్ని అరికట్టాలని చెప్పేసి, అది ఎవరైనప్పటికీ ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఈ యొక్క ధర్మ రక్షణ కాపాడేటువంటి గురుతర బాధ్యత తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను కాపాడాలనేటువంటి మంచి సంకల్పంతో మరి ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకనంటే ఈ ధర్మ పరిరక్షణ గురించి తెలియదు. అన్య మతస్థులు ఇందులో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ధర్మం పట్ల అనిశ్చిత ఏముంది, ఎవరు మనల్ని చూస్తారు, ఎవరు ఏమంటారు అనేటువంటి విధానాల్లో వెళ్ళిపోతుంది తప్ప ఈ సనాతన ధర్మానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. గోమాతకు విశిష్టత ఉంది. ఆవు నెయ్యికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆవు నెయ్యి వల్ల ఈ హోమం చేస్తే ఆవు నెయ్యి వల్ల ప్రసాదంగా తీసుకుంటే మరి ఎన్ని సర్వరోగ నివారణగా ఉందనేటువంటిది మన పూర్వీకుల నుంచి అందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా పక్కదారి పట్టి రాజకీయ వ్యక్తంగా చూస్తున్నారు. ఇది తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి మేము యుద్ధ ప్రతివాది మీద ఈ యొక్క వెంటనే ఈ యొక్క ధర్మ పరిరక్షణ చేయాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ధర్మరక్షణలో మాత్రం జోక్యం చేసుకోకూడదు. హిందూ మతాన్ని, హైందవ మతాన్ని కాపాడాలి. దీన్ని గోవులో అన్ని సర్వదేవుళ్ళు ఉంటారు. ఆ దేవుళ్ళందరినీ పూజిస్తే సర్వం ఇది పాపాలు పోతాయి. గోవింద అనగానే, వాసుదేవ గోవింద అనగానే సర్వ పాపాలు పోతాయని మనం హిందూ మతం తిరుపతి పైన జరిగిన అన్యాయాల్ని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జితో పరిష్కరించాలని, అదే కాకుండా సిబిఐ దర్యాప్తు కూడా జరగాలని, ఈ లడ్డూ ప్రసాదం పవిత్రంగా సోమవారికి ఇష్టమైన లడ్డూ ప్రసాదాన్ని ఇష్టంగా చూసే మనం పెట్టే ఆరాధించే ఈ లడ్డూని దానిపై జరిగిన అవకతవకల్ని వెంటనే ఖండించాలని, అదే హిందూ మతస్థుల్ని ఈ గుళ్ళో హైందవ సాంప్రదాయం ప్రకారం తెలిసిన వాళ్ళని గజేంద్రారు అన్నట్టు బొట్టు పెట్టిన వాళ్ళని కూడా ఏ మతం వాళ్ళనో ఎవరినో టీడీపీ బోర్డులో సభ్యులుగా చేసి అక్కడ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు అనేకమైన మత ప్రచారాలు సాగించుకుంటున్నారు సాటుగా. దీని అంతటినీ ఖండించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే కిసాన్ మోర్చా తరఫున ఈ రోజున పురంధేశ్వరి గారి పిలుపు మేరకు తిరుమల తిరుపతి లడ్డు గురించి చాలా అన్యాయం జరిగింది, చాలా అపచారం జరిగింది. అలాగే వెంటనే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి దానికి సంబంధించిన కమిటీ ఉన్నది. ఆ దేవస్థానం కమిటీ తరఫున అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు సుబ్బారెడ్డి గారు, అట్లాగే కరుణాకర్ రెడ్డి గారు ఆ కరుణాకర్ రెడ్డి గారు అనే ఆయన క్రిస్టియన్ మతం సంబంధించిన ఆయన కూతురు గారు పెళ్లి చేస్తే అచ్చంగా క్రిస్టియన్ మతాన్ని
ఏ పద్ధతిలో చేస్తారో ఆ పద్ధతిలో చేసిన అలాంటి నాయకుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయటం చాలా సిగ్గుసేటు. కనుక అలాంటి అన్యమతస్తులను కూడా ఎవరిని ఉంచకూడదు, వేయకూడదు. అలాగే తిరుమల తిరుపతి హిందువులు ధర్మరక్షణకి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.